హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ సాయిరామ్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్. ఇంకా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. 3వ తేదీ టెట్ పరీక్షలు ఇచ్చిన బిట్లు గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఎరిక్సన్ పాఠశాల దశలో ఉండే క్లిష్ట పరిస్థితి. శ్రమించడం న్యూన్యత అనేది పాఠశాల కార్యక్రమాలపై దృష్టి చూపించే చిత్రం. ఇది పాఠశాల దశలో జరుగుతుంది. 6 నుంచి 12 సంవత్సరాలు. పూర్వ శైశవ దశలో 0 నుంచి 1 సంవత్సరం ఉంటుంది. చూపే కృత్యం వచ్చేసి జైవిక కార్యక్రమాలకు ప్రాధాన్యత ఇస్తాడు. మనోసాంఘిక క్లిష్ట పరిస్థితి నమ్మకం అపనమ్మకం. ఉత్తర శైశవ దశలో 1 నుంచి 3 సంవత్సరాలు ఉంటుంది. స్వయం పోషక కౌశలాల అభివృద్ధి, మనోసాంఘిక క్లిష్ట పరిస్థితి, స్వయం ప్రతిపత్తి, సందేహాలు. క్రీడా దశ 3 నుంచి 5 శారీరక మానసిక క్రీడలకు ప్రాధాన్యత చూపే కృత్యం. మనోసాంఘిక క్లిష్ట పరిస్థితి చొరవ చూపడం, తప్పు చేశామనే భావన. పాఠశాల దశ 6 నుంచి 12 సంవత్సరాలు పాఠశాల కార్యక్రమాలపై దృష్టి, శ్రమించడం న్యూనత అనే భావన. కౌమార దశలో 12 నుంచి 20 సంవత్సరాలు పాఠశాల కార్యక్రమాలపై దృష్టి, సంఘంలో తన పాత్ర అన్వేషణ, పాత్ర గుర్తింపు, పాత్ర సందిగ్ధం. పూర్వ వయసు దశలో 20 నుంచి 30. ఈ దశలో వ్యక్తిత్వాన్ని కాపాడుకుంటూ వ్యక్తి పూజను ప్రదర్శిస్తాడు. దీంట్లో ఏర్పడే సాంఘిక క్లిష్ట పరిస్థితి సన్నిహితం, ఏకాంతం. మధ్య వయసు దశలో 30 నుంచి 60 ఉంటుంది. చూపే కృత్యం విలువల కోసం ప్రయత్నిస్తాడు. మనోసాంఘిక క్లిష్ట పరిస్థితి ఉత్పాదకత, స్తబ్దత. పరిపక్వ వయసు 60 సంవత్సరాలు. ఆదర్శాలను పెంచుకుంటూ సమగ్రత, సమర్థత, నిరాశ, నిస్పృహ. నెక్స్ట్ క్వశ్చన్, ఎన్పిఈ 2021 విద్యా విధానం ఏమిటంటే 5+3+3+4 విధానం. ఎన్పిఈ 2020 విధానం. ఇది ఎప్పటి నుంచి ప్రారంభమవుతుంది? 3 సంవత్సరాల వయసు నుంచి ప్రారంభమవుతుంది. 3 సంవత్సరాల నుంచి 18 సంవత్సరాల వయసు గల వారికి ఎన్పిఈ 2020 ప్రకారం విద్య అందించాలి. నెక్స్ట్ క్వశ్చన్, కింది వాటిలో ప్రవర్తనవాదం గుర్తించనని ఇచ్చారు. అందులో ప్రవర్తనవాదులు, అనువంశికవాదులు ఉంటారు. ప్రవర్తనవాదుల్లో జేబీ వాట్సన్, స్కోడా, గార్డన్, లాంగ్ఫీల్డ్, డబ్ల్యూసి బ్లాగ్లే, న్యూమెన్, వీళ్ళందరూ ప్రవర్తనవాదులు. అనువంశికవాదులు వచ్చేసి గాల్టను, కెల్లాగు, గొడార్డు, డగ్డేలు, విన్ఫిష్, డబ్ల్యూహెచ్ ఫ్రీమను, పియర్సన్, ఆల్పోర్టు, వీళ్ళందరూ అనువంశికవాదులు. నెక్స్ట్ క్వశ్చన్ ఏం ఇచ్చారంటే అత్యంత హానికరమైన కంప్యూటర్ వైరస్ అని. అత్యంత హానికరమైన కంప్యూటర్ వైరస్ వచ్చి మైడామ్ అంట. నెక్స్ట్ క్వశ్చన్, ఈసీసీఈ ఫుల్ ఫామ్ వచ్చేసి ఎర్లీ చైల్డ్హుడ్ కేర్ ఎడ్యుకేషన్. సిడి అంటే కాంపాక్ట్ డిస్క్. క్వశ్చన్, ప్రయోగాలు చేయడం ద్వారా గుర్తుంచుకున్న స్మృతి ఏమిటంటే క్రియాత్మక స్మృతి. ప్రయోగాలు చేయడం వల్ల క్రియాత్మక స్మృతి గుర్తుంచుకుంటాం. అంతర్జాతీయ బాల హక్కుల దినోత్సవం అనేది అంతర్జాతీయ బాల హక్కుల దినోత్సవం నవంబర్ 20. ఇంకో క్వశ్చన్ వచ్చేసి ఆర్టీఈ 2009లో గల సెక్షన్లు ఆర్టీఈ 2009లో గల సెక్షన్లు మొత్తం 38. నెక్స్ట్ ఒకటి, భగ్న ప్రేమికుడు కవిగా మారటమని ఇచ్చారంట. భగ్న ప్రేమికుడు కవిగా మారితే పరిహారం అంటారు.